మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గ్రామాల్లోని ఉన్న సమస్యలను కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఎల్కతుర్తి మండలం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చినందుకు మండలంలోని కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన అనంతరం మాట్లాడుతూ ఆర్ఎంపీలకు పీఎంపీలకు ఎలాంటి సమస్య రాకుండా మీ పరిధిలో మీరు వైద్యం చేసుకుంటే బాగుంటది అని ఆర్ఎంపీ వైద్యులకు సూచించారు. మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని, ప్రతి గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా పనులు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎల్కతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, శీలం అనిల్ కుమార్, సంతాటి మండ సుమన్ గౌడ్, గోలి రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, బీసీసీఎల్ అధ్యక్షులు గొడిసల నరేష్ గౌడ్, మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఆలస్యమైంది. సైదాపూర్లో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి కారణంగా కొద్దిగా ఇబ్బంది అయింది. ఆలస్యానికి క్షమించవలసింది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. దాని తర్వాత ఒక్కసారి మనమే అభినందించుకోవాలి. కాబట్టి నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అసెంబ్లీ కంటే ఎక్కువగా మెజార్టీ ఇచ్చినటువంటి ఎల్కతుర్తి మండలానికి గట్టిగా ఒక్కసారి రోడ్డు దాకా రావాలి. నేను చెప్పిన అందుకే మీ అందరు కూడా చాలా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం. నేను పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరుక్కుంటా, అన్ని మండలాలు తిరిగే సందర్భం కూడా ఇక్కడ కూడా మండల కేంద్రాలకు వచ్చిపోతే నేను ఎప్పుడైనా నా విశ్వాసం మీ గ్రామాల్లో ఓట్లు రావాలంటే మీరే బాధ్యులు అని చెప్పిన, మీ గ్రామాల్లో మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాదే అని చెప్పిన. ఇవాళ కూడా అదే మాట కట్టుబడి ఉన్నా. ఓట్లు వచ్చినా మీరే, రాకపోయినా మీరే, మీ గౌరవాన్ని మీ బాధ్యతను ఎప్పుడు కూడా పెరిగే విధంగా వ్యవహారం చేస్తారనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎక్కడైనా ఇష్యూ ఉంటే వెంటనే స్పందించే ప్రయత్నం చేస్తా ఉన్నా. సరే, మంత్రి అయినాం కాబట్టి కార్యక్రమాల కోసం అక్కడిక్కడ పాల్గొనాల్సి వచ్చినా నియోజకవర్గానికి రావడానికి సంబంధించి కావచ్చు, మీరు వచ్చినప్పుడు మీకు తగిన మర్యాద, ప్రాధాన్యత, మీ అంశాలను పరిష్కరించేటువంటి విధానంగా హుస్నాబాద్కు సంబంధించి గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గేది లేకుండా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను మాట. నేను మా మండల నాయకులను, గ్రామ అధ్యక్షులను కోరుతున్నా, ఎప్పుడైనా మీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే మనకు 10 రకాల నా దగ్గర చేరేటువంటి హక్కు ఉన్నది. మీకు కరీంనగర్ ఆఫీస్ ఉంది, హుస్నాబాద్ ఆఫీస్ ఉంది, మండల నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి నాకు సంబంధించినటువంటి కార్యక్రమం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతూ